నిన్న అన్నట్టు 7:30కి నేను నిద్ర లేచానా అంటే, లేదు. లేచేసరికి 10:30 దాటిపోయింది. అండ్ మళ్ళీ అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. నిన్న చేసిన తప్పే ఈరోజు చేసినాను. కానీ నిన్న నా డే ఖరాబ్ చేసుకున్నట్టు ఈరోజు చేసుకోవాలనుకోలేదు. అందుకే ఒక బుక్ తీసుకొని చేయాల్సిన పనులన్నీ నోట్ చేసుకొని ఏ టైంలో చేయాలో క్లియర్‌గా రాసుకున్నా. ఇప్పుడు టైం 12 దాటింది. సో, అనుకున్న పనులు అనుకున్నట్టు చేశానా అంటే, అనుకున్న పనులు చేశాను కానీ, అనుకున్న టైంలో అయితే చేయలేదు. ఎందుకు అంటే, ఫోను అడిక్షన్. నిన్న యూజ్ చేసినంత ఫోనయితే యూజ్ చేయలేదు కానీ, ఎంతో కొంత యూజ్ చేసినందుకు టైం వేస్ట్ అయ్యింది. ఇప్పుడు దానివల్ల ఎట్లా ఎఫెక్ట్ అయింది అంటే, ఒక పనిని గంట సేపట్లో చేయాలి అనుకున్నాను. కానీ, ఫోను యూజ్ చేయడం వల్ల గంట చేయాల్సిన పనిని అర్ధగంట చేసినా. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే, ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి సొల్యూషన్ లేదు. బట్ విల్ ఫైండ్ ఎ వే. అది గాకుండా ఈరోజు మా ఫ్రెండ్ కాల్ చేసిండు. మొన్న వాని బర్త్‌డే ఉండే. సో, వాడు ఈరోజు కాల్ చేసి మామ పార్టీ ఉంది వచ్చేసేయ్ అన్నాడు. కానీ కంటెంట్ క్రియేషన్ పని ఒకటున్నది. అండ్ బయట ఫుడ్ తినొద్దు అనుకున్నాను కాబట్టి వెళ్ళలేదు. ఇదే కాకుండా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చే దారిలో నాకు ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, షుగర్ కేన్ జ్యూస్ ఇవన్నీ కనిపించినాయి. అండ్ లోపలికెళ్ళి తిను పో అనిపించింది. కానీ తినలేదు. అన్నీ మూసుకొనొచ్చి ఇంట్లో తిన్నా. సో, ఈరోజు జరిగిన ఒక్క ఫెయిల్యూర్ వల్ల నేను నేర్చుకున్న 2 విషయాలు ఏంటి అంటే, ఒకటి ఒక అనుకోని సిట్యుయేషన్ వల్ల మన డేని ఖరాబ్ జేసుకోవాల్సిన అవసరం లేదు. అనుకున్న పనిని అనుకున్నట్టు చేస్తే మన డే మన కంట్రోల్‌లోకొచ్చేస్తది. సెకండ్, మన కళ్ళ ముందల ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా, మన గోల్‌ని తలుచుకొని దానికే స్టిక్ అయి ఉంటే, మన బ్రెయిన్‌లో పుట్టిన డిస్ట్రాక్టెడ్ థాట్ కొద్ది సేపట్లో సల్లబడిపోతది. ఇదే కాకుండా ఒక సాక్రిఫైస్ గూడా ఉంది. ఒకవేళ నేను మా ఫ్రెండ్ గాని బర్త్‌డేకి వెళ్ళి ఉంటే, మిగతా ఫ్రెండ్స్‌ని కలిసేవాడిని. జోక్స్ ఏసుకునేవాళ్ళం. వాళ్ళతోనే హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసేవాడిని. అండ్ ఒక మంచి మెమరీ క్రియేట్ అయ్యేది. కానీ నేను కన్సిస్టెంట్‌గా ఉండే ప్రాసెస్‌ని చూజ్ చేసుకున్నాను కాబట్టి అది సాక్రిఫైస్ చేయాల్సొచ్చింది. ఇది చిన్నదే. ఇలాంటివి ఈ 180 డేస్‌లో ఇంకా రావచ్చు చాలా. సో, వాటన్నిటిని దాటుకొని నిలబడ్డప్పుడే నా బెస్ట్ వెర్షన్‌ని నేను అచీవ్ చేయగలుగుతా. సో, వీడియోని ఎండ్ చేసే ముందు ఒక లైన్ చెప్పాలి అనుకుంటున్నాను. టఫ్ సిట్యుయేషన్స్ వల్ల మనం మారుతాం. అండ్ ఆ మారే ప్రాసెస్ ఇంకా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. రేపు కలుద్దాం.